వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 20. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఈ స్టోరీని నేను అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ అయితే చాలా బాగుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, యాక్సిడెంట్లో ఓ పట్టి పోయినా కూడా తనకి ఎంతో ఇష్టమైన ఆ పట్టీల మోడల్ని మళ్ళీ వంశీ శ్రీకాంత్లతో కొనిపించుకుంది రిషి. పెద్దగా మువ్వలు లేకున్నా సన్నటి ఆమె కాలి పట్ట చేసే సవ్వడి ఎవరి చెవిని చేరదు, అతని మదిని తప్ప. ఆ రిథమిక్ సౌండ్ ఆమె నడకలోనే ఉందని అర్థమై మెల్లగా తన కళ్ళను కొద్ది కొద్దిగా పైకెత్తుతాడు కౌశల్. పిస్తా కలర్ లెగ్గిన్, మోకాల కిందకు ఉన్న పింక్ కలర్ కుర్తీ, సన్నని చేతి వేళ్ళు, ఉందో లేదో తెలియని నడుము. కళ్ళు ఇంకాస్త పైకి వెళ్ళేసరికి ఈసారి ఊపిరి భారం పెరిగి వెంటనే చూపు తిప్పేస్తాడు కౌశల్. కానీ అతడిలో అతడికే తెలియని ఓ తుంటరి ఉన్నాడని ఆ క్షణం వరకు అతనికి తెలియనేలేదు. అతని కళ్ళు మరోసారి ఆమెకి సాగే వరకు, మరోసారి అతని నయనాలు ఆమెకే పరుగులు తీస్తున్న క్రమంలో వర్మగారి వాయిస్కి ఉలిక్కి పడతాడు కౌశల్. దారి తప్పుతున్న అతడి చూపుకి ఏదో తెలియని గిల్టీనెస్ అతడిలో. వెంటనే ఫాస్ట్గా తినేసి రూమ్లోకి వెళ్ళబోతాడు. కౌశల్ అంటూ వెళ్ళిపోతున్న అతన్ని పిలుస్తారు వర్మగారు. చెప్పండి తాతయ్య గారు అంటాడు కౌశల్. ఈరోజు అందరూ పెళ్లి నగలు తీసుకోవటానికి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు అని ఆర్డర్ వేస్తారు వర్మగారు. కుదరదు తాతయ్య గారు, నాకు చాలా వర్క్ ఉంది. నగలు వేసుకునేది నేను కాదుగా, వాటి సెలెక్షన్ కూడా నాకు రాదని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు కౌశల్. బిజీగా ఉన్నాడేమో, రానంటున్నాడుగా, మీరు వెళ్ళండని మిగిలిన వాళ్ళని ఉద్దేశించి చెప్పి టైం 11:30 కావటంతో భోజనానికి కూర్చుంటారు వర్మగారు. అన్నయ్య మీరు రండని వంశీ వాళ్ళని పిలుస్తారు సావిత్రి. వచ్చి ఏం చేయాలి సావిత్రి, బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది, రిషికి అంత మంచిది కాదు, మీరు వెళ్ళండి అని అంటాడు వంశీ. సరే అన్నయ్య, జాగ్రత్త, అన్ని టేబుల్ మీదే ఉన్నాయి, లంచ్ చేసేయండి అని చెప్పేసి సావిత్రి సంయుక్త వైపు చూస్తే ఇంట్లో ఉండాలా వెళ్ళాలా అర్థం కాక జై వైపు చూస్తుంది సంయుక్త. వాడి వైపు ఎందుకు చూడ్డం, వాడు వస్తున్నాడు, నీకు రావాలనిపిస్తే రా సంయుక్త అని పిలుస్తుంది బామ్మ. ఎక్కడికి వచ్చేది, నేనేం రావడం లేదు, డాడీ వస్తారు వెళ్ళండి అని అంటాడు జై. ఆయన క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారు జై, రావడానికి లేట్ అవుతుంది. అమ్మ డాడీ వెళ్ళి అక్కడే ఉండిపోరుగా, వస్తారు, కాసేపు వెయిట్ చేయండి అని మళ్ళీ అంటాడు జై. ఈలోపు మీరు రెడీ అయ్యేసరికి ఎలాగో ఆయన వచ్చేస్తారు. నిన్ను రమ్మంటే మధ్యలో నా కొడుకుని ఎందుకు లాగుతున్నావురా, వస్తే నీ కాళ్ళేమైనా అరిగిపోతాయా, డ్రైవింగ్ చేస్తే చేతులు ఏమైనా పట్టేస్తాయా అని కోపంగా అంటుంది బామ్మ. నాలో ఈరోజు బద్ధకం పీక్స్లో ఉంది, ఈ ఎండలో తిరిగితే కలర్ మాసిపోతాను, కాబట్టి నేను రాను, డాడీతో వెళ్తే వెళ్ళండి, లేదంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి, జ్యువెలరీ వాళ్ళని ఇంటికి పిలిపిస్తాను అని అంటాడు జై. నువ్వే రంగు మాసిపోతే నీ పిల్లం ఇంకేమైపోతుందో అని బామ్మ అంటుంటే ఎండిపోయిద్ది, అందుకే వద్దంటున్నా, అసలే నాకున్న వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ వైఫ్ అని అంటాడు జై. ఓరి విడేశాలో అనుకుంటూ, నీ కొడుకుని తీసుకెళ్తే మీకు తలనొప్పి తప్ప ఏం ఉండదు, వీని వదిలేసి వెళ్తేనే మీరు సుఖంగా షాపింగ్ చేసుకోగలుగుతారు, మీరు వెళ్ళండి అని అంటుంది బామ్మ. అదేంటి గ్రాని, నువ్వు వెళ్ళటం లేదా అని జై అడగగానే, అక్కడికి వెళ్ళి నేను చేసేదేముంది అని బామ్మ అంటుంది. బంగారం క్వాలిటీ టెస్ట్ చేయడం, ఇంట్లో కూర్చొని మాత్రం ఏం చేస్తావు, వీళ్ళకి 20కి 24 క్యారెట్స్కి అసలు తేడా తెలియదు, నువ్వు వెళ్ళి దగ్గరుండి మంచిది తీసుకో అని జై అంటే, అమ్మమ్మ హెల్త్ బాగాలేదు కాబట్టి తను వెళ్ళలేదు, నీకేమైంది అని జై అనగానే, అవును జై చెప్పింది నిజమే అత్తయ్య, ఈ విషయాల్లో మాకంటే ఎక్కువ మీకే అనుభవం ఉంది, మీరు కూడా రండని శాంభవి అడిగేసరికి తను కూడా వెళ్ళటానికి డిసైడ్ అవుతుంది కమలాక్షి బామ్మ. ఈలోపు ఎక్కడో ఉన్న సంతోష్ గారిని హడావిడి చేసి మరి ఇంటికి రప్పించి వాళ్ళందరితో పంపేస్తాడు జై. వాళ్ళందరూ వెళ్ళిపోయాక అమ్మయ్య అన్న ఒక రిలాక్సేషను జైలో. అందరూ వెళ్ళిపోయినా తీరిగ్గా రూమ్లోంచి బయటకు వచ్చిన హైమను చూసి, నువ్వు వెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు జై. వెళ్ళలేదు బావా, స్ఫూర్తికి తోడుగా ఉంచేశారు, అదే కాక మంగళసూత్రాలు తీసుకుంటారట, అవి నేను చూడకూడదని అత్తయ్య వద్దంది
అని చెప్తుంది హైమ. ఈలోపు భోజనం చేసి ధాన్యం కోవడం దగ్గరికి వెళ్ళిపోతారు వర్మగారు. ఆయన పూర్తిగా వెళ్ళిపోయాక హాల్లో సెటిల్ అయిన వంశీ ఆమె మాటలు విని, నువ్వు పెట్టుకునే నగలైనా నీకు నచ్చినవి తీసుకోవాల్సింది హైమ అంటాడు వంశీ. నాకు సెలెక్షన్ రాదు పెదనాన్న, అమ్మ తీసుకొచ్చినవే వేసుకుంటాను అని చెప్తుంది హైమ. తన రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న కౌశల్కి వాళ్ళ మాటలు లీలగా వినిపిస్తుంటే ఇక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కుదరక ల్యాప్టాప్ ఆఫ్ చేసి బయటకు వస్తాడు కౌశల్. ఏసీ ఆన్ చేసుకుంటే అసలు గాలి కూడా ఇటు మళ్ళేది కాదు. కానీ ఈసారి మాత్రం డోర్ తెరిచి ఏసీ ఆఫ్ చేసి మరీ కూర్చున్నాడు ఎందుకో కొత్తగా. అది కరెక్ట్ కాదు హైమ, నువ్వు వేసుకునేవి నీకు నచ్చేవై ఉండాలి, మరొకరి సెలెక్షన్ కాదు. ఒకవేళ వాళ్ళకి నచ్చినవి తీసుకొచ్చాక అవి నీకు నచ్చకపోతే అని అడుగుతాడు శ్రీకాంత్. అడ్జస్ట్ అవుతుంది, ఈ పిల్లకు అడ్జస్ట్ అవ్వటం అలవాటే అని పక్క నుంచి అంటాడు జై. అలా ప్రతిదానికి అడ్జస్ట్ అయితే నిన్ను నువ్వు కోల్పోతావు హైమ అని తన ఒపీనియన్ చెప్తుంది రిషిక. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది హైమ. కరెక్ట్ రిషి, మనకు నచ్చినట్టుగానే మన లైఫ్ ఉండాలి, మరొకరు డిసైడ్ చేసినట్టు కాదు. పెళ్ళవుతుంది, ఇక నుంచైనా నీకు నచ్చినట్టు ఉండటానికి ట్రై చేయి అని హైమకి ఉచిత సలహా ఇస్తాడు జై. సరే అన్నట్టు తలాడిస్తుంది హైమ మరేదో ఆలోచనలో. అమ్మమ్మ, అందరు వెళ్ళిపోయారు, మనమే ఉన్నాం, చికెన్ తీసుకొస్తాను, ఫ్రై చేస్తావా అని ఆశగా అడుగుతాడు. పెళ్ళయ్యే వరకు ఇంట్లో మాంసాహారం వండడం జరగదు, కావాలంటే నువ్వు బయట తినేసిరా అని అంటుంది వాళ్ళ అమ్మమ్మ. ఈ ఐడియా ఏదో బాగుంది, బట్ సాయంత్రం వెళ్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటూ, రిషి నాతో పాటు నువ్వు కూడా వస్తావా, ఊరు చూపిస్తా అని అంటాడు జై. నేనా అని రిషి అనగానే, అన్నయ్య తను కనిపించదని టీచ్ చేస్తున్నావా అని సీరియస్గా అడుగుతుంది స్ఫూర్తి. కనిపించకున్నా తను ఫీల్ అవుతుంది, తనలో నాకేం లోపం కనిపించడం లేదు, అందుకే నార్మల్గానే అడిగాను. రిషి నువ్వు చెప్పు, నీకు ఇష్టమేనా, నాతో వస్తావా బయటికి అని అంటూ ఆన్సర్ కోసం జై కంటే కౌశల్ ఎక్కువ వెయిటింగ్ అన్నమాట. వెళ్ళి ఎక్కడ తను ఇబ్బంది పడుతుందో అని. జై క్యారెక్టరు ఫస్ట్ నుంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే నిస్వార్థంగా ఆలోచించి అతని తత్వం కూడా రిషికి చాలా నచ్చింది. వస్తాను బావా అని హుషారుగా అంటుంది రిషి. రిషి ఆనందం చూసి వంశీ శ్రీకాంత్ కూడా అడ్డు చెప్పరు. మామయ్య ఈవినింగ్ 4కి అందరం వెళ్దాం అని జై అంటుంటే, అన్నయ్య నేను వస్తానురా అని ఎక్కడ తనను వదిలేసి వెళ్ళిపోతారో అని అడుగుతుంది స్ఫూర్తి. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అవ్వగానే అట్నుంచి అటే వెళ్ళిపోయిన విజయ్ని గుర్తు చేస్తూ, మీ ఆయన కాల్ చేసే టైం అది, నువ్వు బయటకు వచ్చి కాల్ మాట్లాడుతూ నా బ్రెయిన్ తినేకంటే ఇంట్లో కూర్చొని బుద్ధిగా మాట్లాడుకో, వెళ్ళిన మేమైనా వచ్చేస్తాం, కానీ నీ కాల్ మాత్రం కట్ అవ్వ, కావాలంటే వచ్చేటప్పుడు నీకోసం లాలీపాప్స్ తీసుకొస్తా అని జై అంటుంటే స్ఫూర్తి ఉడుక్కుంటుంది. ఆమెను చూసి నవ్వుకొని, హైమ నువ్వైనా వస్తావా అని అడుగుతాడు జై. కాబోయే పెళ్లి కూతురు, తనని తీసుకొని నువ్వు బయటికి వెళ్ళావంటే తాతయ్య రాగానే నీ కాళ్ళు విరిచేస్తాడని బెదిరిస్తుంది స్ఫూర్తి. అది నిజమే అనిపించి రానంటుంది హైమ. హైమ నువ్వెందుకు ప్రతిదానికి భయపడతావు, ఎవ్వరు ఏమీ అనరు, ఒకవేళ ఏమైనా అంటే ఎలా కన్విన్స్ చేయాలో జై బావకి తెలుసు, నువ్వేమీ బయట వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవటం లేదు కదా, వాళ్ళు నిన్ను జడ్జ్ చేయటానికి. ఒక పని చేయండి, కౌశల్ గారిని కూడా తీసుకురండి, అప్పుడు హైమాకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదని సింపుల్గా అంటుంది రిషి. నేనా అన్న కంగారు కౌశల్లో. ఆమె వెళ్ళడమే ఇష్టం లేదంటే మళ్ళీ తను కూడానా, ఇప్పుడు బయటకు వెళ్ళి నువ్వేం చేస్తావు రిషిక, జైకి నీ గురించి తెలియక తీసుకువెళ్తానంటే నువ్వెందుకు ఓకే చెప్పావు అని మనసులో విసుక్కుంటాడు కౌశల్. అలా పరధ్యానంగా ఆలోచించుకుంటున్న కౌశల్ని కదిలిస్తూ, అన్నయ్య వస్తావా అని అడుగుతాడు జై. బావ చాలా బిజీ కదా జయబావ, మనతో రావడానికి తనకు టైం ఉంటుందో ఉండదో అంటూ కౌశల్ వైపు చూస్తుంది హైమ. అతని నుంచి వచ్చిన ఒక్క చూపు చాలు ఇక తిరిగి నోరెత్తకపోవటానికి.
అది గమనించిన వంశీ తనని ఎందుకు సీరియస్గా చూస్తున్నావు కౌశల్ అని నార్మల్గా అడుగుతాడు. నన్ను ఒక రూల్ చేయాలనుకోవటం, జడ్జి చేయాలనుకోవటం నాకు నచ్చదు మామయ్య. అయినా నేను నార్మల్గానే చూశాను అని కౌశల్ అంటుంటే, ఇతని క్యారెక్టర్ ఏంటి డిఫరెంట్గా ఉంది, అసలు ఎలా ఉంటాడనుకుంటూ తనకి కనిపించదని తెలిసినా కూడా కౌశల్ మాట వినిపించిన వైపే చూస్తుంది రిషిక. అన్నయ్య, నార్మల్గా చూసినా తను భయపడిపోతుంది, భయపడుతూనే పెళ్లి వరకు వచ్చేసింది, ఇక భయపడుతూనే కాపురం చేస్తుందేమో అని జై నవ్వేసరికి అందరికీ అది జోక్లా అనిపించిన కౌశల్ హైమలను మాత్రం ఆలోచనలో పడేస్తుంది. సరదా కబుర్ల మధ్య అందరూ లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోవటానికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. టాబ్లెట్స్ వేసుకొని కాసేపు నిద్రపోయిన రిషి ఈవినింగ్కి యాక్టివ్గా నిద్రలేస్తుంది. సంయుక్త అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇచ్చేసరికి హ్యాబిట్ ఉన్న వాళ్ళు కాఫీ, లేని వాళ్ళు జ్యూస్ తాగి బయటికి వెళ్ళటానికి రెడీ అవుతారు. అన్నయ్య, వస్తున్నావా, మమ్మల్ని వెళ్ళమంటావా అని జై అడుగుతుంటే, నార్మల్గా అయితే పొమ్మనే అంటాడు, కానీ రిషి వెళ్తుంది కాబట్టి వెళ్ళకుండా ఆగగలడా? కానీ ఎలా వెళ్ళడం? తన క్యారెక్టర్కి విరుద్ధంగా తను బయటికి వెళ్తే అందరికీ కొత్త కొత్త డౌట్స్ వస్తాయి. వెళ్ళకపోతే రిషి ఎలా ఉంటుందోనన్న దిగులు. ఆమె పక్కన ఆమె తండ్రులు ఉన్నా కూడా తనకెందుకు ఆ కంగారు కూడా ఆలోచించడు కౌశల్. వాళ్ళతో వెళ్ళలేడు, ఆమెను పంపి తను నార్మల్గా ఇంట్లో ఉండలేడు. అన్నయ్య, నిన్నే వస్తావా రావా అని మరోసారి అడుగుతాడు జై. ఎటూ తేల్చుకోలేకపోతున్న కౌశల్ మంగగారు ఒక్క మాట చెప్తే చాలు వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటాడు. అన్నయ్యకి నిజంగానే వర్క్ ఉందేమోరా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీరు వెళ్ళండి అని అంటారు మంగగారు. ఆ మాటతో తెలియకుండానే నీరు గారిపోతాడు కౌశల్. అయితే రండి మనం వెళ్దాం అని హైమని, సంయుక్తని, రిషిని, వంశీ, శ్రీకాంత్లను తీసుకొని స్టార్ట్ అవుతాడు జై. వెళ్తున్న వాళ్ళని చూస్తూ తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు కౌశల్. రాత్రి 9 అయినా కూడా వాళ్ళు రాకపోయేసరికి కౌశల్లో కంగారు ఓ రేంజ్లో ఉంటుంది. ఇక అందరినీ బయటికి తీసుకొచ్చిన జై వాళ్ళ నేరుగా తమ తోటకి తీసుకువెళ్తాడు. అక్కడ పెంచే నాటుకోళ్లను ఫ్రై చేయించి చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేస్తాడు. చికెన్ తింటూ సరదా కబుర్ల మధ్య తెలియకుండానే సమయం తోటలోనే గడిపిస్తారు అందరూ. రిషికి చికెన్ ఎంత తినిపించాలో అంతే తినిపించి ఆ తోటలో ఉన్న ఫ్రూట్స్ గురించి చెప్తూ కొన్ని ఫ్రూట్స్ తినిపిస్తాడు వంశీ. ఇక ఇటు జై సంయుక్తను వదలకుండా ఆమెకు వద్దన్న తినిపిస్తూ కంపెనీ ఇస్తుంటే హైమాకి తను ఒంటరిని అన్న ఫీలింగ్ మొదలవుతుంది. అంతలో హాయ్రా అంటూ వస్తాడు జస్విక్. ఏరా, నువ్వు బతికే ఉన్నావా అని అతన్ని చూడగానే వెటకారంగా అడుగుతాడు జై. లేదంటే ఏ సునామీలోనూ కొట్టుకుపోయావనుకున్నా అని, అన్నయ్య ఎంగేజ్మెంట్కి రాకపోతే నిజంగానే ఎక్కడో చచ్చిపోయావనుకున్నానులే అని జై అంటుంటే, అద్వైత్ ఏంటా మాటలు అని చిరుకోపంగా జైని కసిరి ఎలా ఉన్నారు అని జస్విక్ని అడుగుతుంది సంయుక్త. బాగున్నానని చిన్న స్మైల్ ఇచ్చి జై ఇంట్రడ్యూస్ చేసిన వంశీ, శ్రీకాంత్, రిషికలకు కూడా హాయ్ చెప్తాడు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న హైమ పక్కన కూర్చొని కంగ్రాచులేషన్స్ అని చిన్న స్మైల్తో చెప్తాడు జస్విక్. ఇబ్బందిగా అతని వైపు చూసి పూర్తిగా తల దించేసుకుంటుంది హైమ. ఫస్ట్ క్రష్ అనుకుంటూ ఆమె ఇంటర్లో ఉన్నప్పుడే ఆమె ప్రపోజ్ చేశాడు జస్విక్. చిన్నప్పటి నుంచి ఆమెను కౌశల్కి భార్యగా అనుకోవటంతో అతన్ని కొట్టి తిట్టి రిజెక్ట్ చేసింది హైమ. 4 ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడైనా జై కోసం వచ్చినా ఆమెను ఇక డిస్టర్బ్ చేయలేదు జస్విక్. దాంతో ఆ విషయం వాళ్ళిద్దరి మధ్య సమాధైపోయింది. ఫస్ట్ లవ్ ఎప్పటికీ ప్రీషియస్. ఇప్పటికీ తన మనసులో ఎక్కడో ఆమె ఉండిపోవటం వల్లేమో ఆమె ఎంగేజ్మెంట్ చూడలేక పని కల్పించుకొని మరీ వేరే ఊరు వెళ్ళిపోయాడు జస్విక్. వ్యూయర్స్, ఇవాల్టి ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.